వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లెక్కింపు కార్యక్రమం వరంగల్ ఎగ్మాల మార్కెట్లో జరుగుతుంది. దీనికి గాను పోలీసు సంబంధించి 3 అంచెల బలగాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులంతా ఇక్కడ ఉన్నారు. దానికి సంబంధించిన ఏజెంట్లు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. దీనికోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే వరంగల్ సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్కి సంబంధించి 1,42,851 ఓట్లు రాగా కడియం కావుకి సంబంధించి 2,22,073 ఓట్లు రావడం జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ 90,217 రాగా ఇప్పటికీ కడియం కావ్య 80,000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఇప్పటికి 8 రౌండ్లు పూర్తి జరిగింది. మొత్తం 17 రౌండ్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇది అధికారులు ప్రతిష్టమైన భద్రత మధ్యలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఇక్కడ పోలీసు ప్రత్యేక దృష్టి సాధించి ఎప్పటికప్పుడు అధికారుల పనితీరు జనగామ పాలకుర్తి దగ్గర కాంగ్రెస్ అందరూ అక్కడ చేరుకొని ఎన్నికల ఉన్నదిలో ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికీ సుధీర్ కుమార్ కౌంటింగ్ బయటికి వెళ్ళడం జరిగింది. ఆరూరు రమేష్ కానీ ఇంకా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇంకా మిగతా రౌండ్లలో ఏ విధమైన ఓట్లు ఎవరికి వస్తాయనే భవిష్యత్తు ఎవరికి ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ 9తో దిలీప్ ఎనుమాముల మార్కెట్ నుంచి.